ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి తిరిగి మళ్ళా బుధవారపు దినాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి ఈ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ఈ బుధవారపు బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ మహాకృప కొరకు వందనాలు. తిరిగి మరలా నాయన ఇదిగో తండ్రి, బుధవారపు దినాన్ని రాత్రి మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ కృప దయచేయండి. మరి మీరు మాతో మరొకసారి మాట్లాడండి బాబు నాయన. ఈ భయంకరమైన దినాల్లో ఏ వాక్యం మాకు అవసరమో మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు మాకు తోడయండి, బట్ మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి లెసన్ ఏంటంటే, ఈరోజు మేక్ ఏ రూమ్ ఫర్ జీసస్. యేసుక్రీస్తు కొరకు ఒక గదిని మనము ఏర్పాటు చేయాలి అనేటువంటి మాట. ప్రభు వచ్చినప్పటికీ మన గృహంలో లేకపోతే మన ఇంటి లోపల ఒక గదిని ఏర్పాటు చేయాలి. మేక్ ఏ రూమ్ ఫర్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. దేని వాక్యంలో నుంచి ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ రూము ఎక్కడ చూసాం బైబిల్లో, ఎక్కడ ఈ రూమ్ ఏర్పాటు చేయబడింది ఆయన కొరకు అనేటువంటి మాట మనం పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి 26 వచనాల వరకు ఒక భాగం ఉంటుంది. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మరొక భాగం ఉంటుంది. మొట్టమొదటి ఈ భాగం లోపల మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం పరిశీలన చేసినప్పుడు, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను అనేటువంటి మాట, ఆయన శిష్యులను కూడా వెళ్ళిరి అనేటువంటి మాట ఇందులో వ్రాయబడింది. అది అయిన తరువాత మధ్యలో ఇంకొక భాగం ఉంటుంది. తరువాత మళ్ళీ 27 నుంచి 31 వచ్చే వరకు మరొక భాగం ఉంటుంది. ఆ భాగంలోనే మధ్యలో ఆయన ఆ అధికారి యొక్క ఇంటికి వెళ్ళక ముందు మధ్యలో ఒక అద్భుతం జరుగుద్ది, ఒక స్వస్థత జరుగుద్ది. ఇది అయిన తరువాత బాగానే మనం పరిశీలన చేసినట్లయితే 23వ వచనంకి వస్తే, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడై ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను అనేటువంటి మాట మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి 26 వచనాల్లో ఉన్నటువంటి రీతిగా వ్రాయబడింది. తరువాత మాట మార్కు సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 26 వచనాల్లో అంతా చదివినటువంటి మాటలు ఉన్నాయి. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి మరికొన్ని మాటలు ఈ భాగంలో మార్కు ఎలాగున రాశాడు అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరన్నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావునయున్నది,
అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండ్రి. అదైన తరువాత 35వ వచనంలో ఏముందంటే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్ళి అనేటువంటి మాట రాయబడి ఉంది. దెర్ ఇస్ ఎ రూమ్ హియర్. లోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పగా, ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. పిల్లరా, 2 మత్తయి సువార్తలో అదే సమయం లోపల మార్కు సువార్తలో కూడా ఏమైతే వ్రాయబడి ఉన్నదో దాని గురించి మనం పరిశీలన చదివాం మనం. అదైన తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయంలో మాత్రం ఈ యొక్క 40వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అందులో ఏం రాయబడిందంటే, ఆ చిన్నది పరుండియున్న ఆ గదిలోనికి వెళ్ళి అనేటువంటి మాట. దెర్ ఇస్ ఎ రూమ్. ఆ గది లోపల ఈ యాయిరు తన కుటుంబం ఏం చేశారంటే, ఆ అమ్మాయిని ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచారు. అదైన తర్వాత యాయిరు వెళ్ళి ప్రభు దగ్గర వెళ్ళిన విధానాన్ని మనం చూస్తున్నాం ఈ సమయంలో. యాయిరుని ఎవరయ్యా అంటే 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన రీతిగా, ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరు ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఇది అన్ ఆఫీసర్. హి వాజ్ అన్ ఆఫీసర్. ప్రైజ్ ది లార్డ్. ఒక సమాజ మందిరానికి ఆయన అధికారిగా ఉంటున్నాడు. రెండవది, ద మీనింగ్ ఆఫ్ ద జైరస్ అనేటువంటి, అంటే యాయిరు అనేటువంటి మాట తెలుగులో ఉంది, జైరస్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో జైరస్ అంటున్నాం మనం. అయితే ఎవరు ఈ యొక్క యాయిరు అనేటువంటి మాట చూస్తే సమాజ మందిరానికి అధిపతి. యాయిరు అనగా అర్థం ఏంటి అంటే, ద మీనింగ్ ఆఫ్ ద జైరస్, మై లాట్, మై లైట్, నా వెలుగు, హూ డిఫ్యూజెస్ లైట్, నా వెలుగు అంటే విస్తారమైన, నాకున్నటువంటి వెలుగు విస్తారమైన వెలుగును వ్యాపింపజేయును అనేటువంటి మాట. ఇలా యాయిరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మై లైట్ అంటే నా వెలుగు ఉంది కదా అండి, డిఫ్యూజెస్ లైట్ అనేటువంటి మాట అనగా నా యొక్క వెలుగు విస్తారమైన వెలుగును వ్యాపింపజేసింది. ప్రైజ్ ది లార్డ్. తన లోపల ఒక వెలుగు వచ్చిందట. ఆ వెలుగు అలా అక్కడితో ఆయనతో ఆగిపోకుండా తన వెలుగట అక్కడే ఉండిపోకుండా చుట్టుప్రక్కల విస్తారమైన వెలుగును వ్యాపింపజేసింది అనేటువంటి దాని అర్థం, యాయిరు అనేటువంటి మాటకు అర్థం. తర్వాత ఒక్కొక్క మాట మనం పరిశీలన చేద్దాం. ద జర్నీ ఆఫ్ జైరస్ బిగిన్ విత్ డిస్ట్రాక్షన్ కదండి. ఎస్, ఈ యొక్క మంచి పేరు, మంచి అంటే అర్థం కలిగినటువంటి పేరు కలిగినటువంటి యాయిరు ప్రయాణము యేసు ప్రభు దగ్గరకు ఎలాగ వెళ్ళిందంటే, చాలా ఆందోళన, వ్యాకులత, కలవరపాటు,
కంగారు, వీటన్నిటితో నిండిపోయినటువంటి ఆ బాధతో నిండిపోయి చాలా త్వరగా చాలా త్వరగా వెళ్తున్నాడు యేసు ప్రభు వారి దగ్గరకు. ఎందుకంటే యేసు ప్రభు వారి గురించి విన్నాడు కనుక ఆయన ఆశ ఏంటంటే ఒకానొక కుమార్తె చావ సిద్ధమైంది అనేటువంటి మాట మనం చూడగలుగుతుంటున్నాం. ఏముందంటే ఆయన పాదముల మీద పడి చూడండి, 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది, 22-23లో ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులో యాయీరునొకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా. పిల్లరా, ఈ భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యాయూరికి చిన్న కుమార్తె చాలా ప్రేమగల బిడ్డ. అందుకనే తనకి బాగులేనప్పుడు, తనకి ఆరోగ్య విషయంలో సరిగా లేనప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే తనకి చనిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టిగా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన బాగు చేసినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా మనం చూస్తే తనకి ఆ విశ్వాసం ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ప్రభు గురించి చాలా వరకు విన్నాడు. ఎస్, ఇంకా బయలుదేరేట ఏముందంటే ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇందాక మనం చూసామేంటంటే తన ప్రయాణం ఎలాగ ప్రారంభించబడిందంటే ఆందోళన, వ్యాకులత, కలవరపాటు, కంగారుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బాధలన్నీ గుండెల్లో ఉండిపోయి దాంతో ప్రయాణం చేసి వచ్చి రావడంతోనే ఆయన చేసిన పని ఏంటంటే ఆయన యేసయ్య పాదాల మీద పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వచ్చినప్పటికీ అధిపతి అని కానీ లేకపోతే గొప్పవాడని కానీ నా పేరు ఇంత గొప్ప పేరు అని కానీ ఇలాంటిది ఏమీ లేదు. కానీ తన వ్యాకులత ఏమైందంటే మనిషిని కృంగదీస్తుంది. ఇలా ఎంత పెద్ద మనిషి అయినా సరే, ఎంత గంభీరమైనటువంటి మూర్తిమత్వం ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి వేదన ఉంది, లోపల ఉన్నటువంటి బాధ ఉంది. ఆ బాధ ఏం చేస్తుందంటే మనిషిని కంప్లీట్గా కృంగదీస్తుంది. కనుక కృంగిపోయినటువంటి మనస్సుతో, భయంకరమైన వ్యాకులతతో, ఆందోళనతో, కలవరపాటుతో పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదముల మీద పడ్డాడు. పడి ఏమంటాడంటే నా చిన్న కుమార్తె అంటాడు. అంటే తనకి ఇష్టమైనటువంటి కుమార్తె. నేను అనుకుంటాను మనకు అందరికి చిన్న కుమార్తె అంటే బేబీ ద లాస్ట్ డాటర్ అయి ఉంటుంది. 12 సంవత్సరాలైనటువంటి మాట రాయబడి ఉంది. కనుక చిన్న కుమార్తె చావనకు ఏం రాయబడిందంటే చావనై ఉన్నది అని మాట చెప్పిన తర్వాత 2 మాటలు మాట్లాడతాడు యేసయ్య పాదాల మీద పడి. ఆ పాదాలు పట్టుకొని ఏమంటాడంటే 1 అది బాగుపడినట్లు, 2 బ్రతుకున్నట్లు. ఆమేన్. నీవు వచ్చి 1 దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయన మిగుల బ్రతిమాలు కొనగా అనేటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ మాట మనం చూసినప్పుడు 1 అంటే జైరస్ తాలూకా వేదన మనకు కనబడతా ఉంది. ఓకే, వి విల్ డిస్కస్ దిస్ మ్యాటర్ స్టెప్ బై స్టెప్. ఓకే ఒక్కొక్క మెట్టు మీద గుండా మనం దీన్ని ధ్యానం చేద్దాం. 1 జైరస్ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో వచ్చాడు, దాని ప్రయాణము, ద జర్నీ ఆఫ్ జైరస్ బిగిన్ విత్ ద జర్నీ ఆఫ్ జైరస్ టు జీసస్ బిగిన్ విత్ డిస్ట్రాక్షన్ అనేటువంటి మాట మనం చూసాం. ఓకే, అది అయిపోయిన తర్వాత తన యొక్క బలహీనమైనటువంటి అంటే చాలా చావు బతుకులో ఉన్నటువంటి ఆ కుమార్తె కొరకు ఆయన ప్రార్థన మనకి ఆయన యొక్క అంటే బ్రతిమలాడుకునేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో మాట, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను అనేటువంటి మాట. మత్తయి రాసినప్పుడు నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది,
అనగా ఆ వార్త వస్తున్నప్పుడు విన్నాడు. ఆ వార్త దగ్గరికి వస్తున్నప్పుడు వార్త విన్నాడు. మార్కు రాసిందనేటువంటి మాటలో మనం పరిశీలన చేస్తే ఏమంటాడంటే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగానే మాట వచ్చిన తర్వాత అధికారి మార్క్స్ వార్త 5వ అధ్యాయము 35వ వచనంలో మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక అనే మాట రాయబడి ఉంది. ఈ మాటను జాగ్రత్తగా మనం తీసుకొని మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను అనేటువంటి మాట. పిల్లరా, ఈ భాగాన్ని మనం ఇదేంటండి ఇలా రాశాడు, ఇక్కడ ఇలా రాయబడింది అనేటువంటి ఆలోచన ఉంటుంది. జస్ట్ అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది మనకి. ఆయన చాలా వ్యాఖ్యలతో త్వరగా వస్తున్నాడు. అప్పటికి మార్క్స్ వార్తలో రాయబడిన రీతిగా నా కుమార్తె విషయంలో సహాయం చేయమని అడగడానికి ఆయన పరిగెత్తుకొని వస్తున్నాడు. చూడండి ఒకసారి 23వ వచనంలో 22-23లో మార్క్స్ వార్త 5వ అధ్యాయం 23-22లో, ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు. అప్పటికి ఇంకా అంటే మార్క్స్ వార్తలకు వస్తే తనకి చచ్చిపోయినట్లుగా తెలియలేదు యాయూరుకు. కానీ మత్తయి సువార్తలోకి వచ్చి ఇంకొక మాట ఏముంటుందంటే, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అనేటువంటి మాట. కనుక వచ్చినటువంటి మనుషులు నేరుగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పలేదు. కనుక నేరుగా వచ్చి ఎవరికి చెప్తారు? యాయూరుకి చెప్పారు. కనుక యాయూరు వచ్చి పాదముల మీద పడి, దేవా ఇదిగో ప్రభువా, నా కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది అని మాట్లాడాడు. కానీ మార్క్స్ వారితో ఏమన్నారంటే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టలేదు. అనగా విన్నట్టు కానీ, లేకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లు కానీ, అయ్యో చనిపోయిందా, అయ్యో అలాగునా ఇలాగునా అని కానీ, ఇలా ఏం చేస్తుంది దాని గురించి ఏమాత్రం కూడా ఆయన వాటి మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేయలేదు ఏమాత్రం కూడా. కనుకనే మళ్ళా ఒకవేళ తిరిగి మళ్ళా ఆయన ముందు ఈ మాట చెప్పిన తర్వాత తిరిగి మళ్ళా ఏమన్నాడంటే, ప్రభువా నా కుమార్తె చనిపోయింది. ఎస్, వాళ్ళు చెప్పారు కాబట్టి నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున్నా. నేను మార్క్స్ వార్తలో ఆయన అంటే యాయూరు యొక్క కన్ఫెషన్ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, మార్క్స్ వార్తలు 5వ అధ్యాయంలో వచ్చినప్పటికి ఏమంటాడంటే 23వ వచనంలో, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. 2 మాటలు వాడతాడు. ఒకటి ఆ కుమార్తెట ఒకటి బాగుపడాలి, 2 బ్రతకాలి అంటాడు. ఒకటి ఈ 2 విషయాలు. మత్తయి దగ్గరికి వచ్చినప్పటికీ యాయూరులో నుంచి వచ్చేటువంటి మాట, ఇంకొక మాట ఏమి రాయబడింది అంటే, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనేను అనేటువంటి మాట. ఇప్పుడారా ఈ 2 మాటల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు యాయూరు యొక్క బలమైనటువంటి విశ్వాసాన్ని మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ ఆయన ప్రార్థన చేశారు కదండి. ఎస్. తర్వాత మరొక పాయింట్ ఏంటంటే, జీసస్ వెంట్ విత్ హిమ్ వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్. అదే ఓకే, ఏం పర్వాలేదు, నేనున్నాను, నీకు తోడుగా ఉన్నాను, ప్రార్థన చేద్దాం, అలాగా ఇలాగ అనేటువంటి మాట ఏమీ అనకుండా యేసు ప్రభు వారు వెంటనే జైరస్ వెనకాతల పదాన్ని బయలుదేరారు. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో ఏమంటాడంటే 19వ వచనంలో, యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆమేన్. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. మార్క్స్ వార్త 5వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఏమంటాడంటే, ఆయన 24వ వచనంలో, ఆయన అతనితో కూడా వెళ్ళెను. 23వ వచనంలో ఎవరైపడింది, నా చిన్న కుమార్తె చావునై ఉన్నది అంటాడు. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా. అంటే
ఏమీ పట్టించుకోవట్లేదు ఏమాత్రం కూడా. వెనకాల ఏమవుతుంది, చాలామంది మనుషులు ఉన్నారు, చుట్టూ జనాలు ఉన్నారు, చాలామంది, ఇంతమంది ఉన్నారు. కానీ ఇంతమంది మధ్య లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది ఏమాత్రం కూడా అసలు ఏమాత్రం ఆయన పట్టించుకోకుండా కదండి, బ్రతిమలాడడం ప్రారంభించాడు యాయూరు. ప్రవ్వా ప్రవ్వా ప్రవ్వా, పాదాలు పట్టేసుకొని లేవట్లేదు ఏమాత్రం కూడా. ప్రవ్వా నువ్వు రా ప్రవ్వా అని బ్రతిమలాడితే ఆయనతో కూడా వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో యాయూరుతో కూడా యేసు ప్రభువారు వెళ్ళారు. ఈ భాగం పరిశీలన చేస్తే యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. అనగా యాయూరు ముందు నడుస్తున్నాడు. ప్రభా రెండు బాబు వెనక్కి తిరిగి మళ్ళా నాయన రెండు బాబు అంటే పద అంటున్నారు యేసు ప్రభువారు. లేచి ఆయన వెంట వెళ్ళారు. ఇలా ఇలాగనా ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో ఇంకోటి ఏం జరిగిందంటే, ఆన్ ద వే టు జైరస్ హౌస్ ద న్యూస్ కేమ్, డోంట్ గివ్ ట్రబుల్ టు జీసస్. మార్కు సువార్తలో అంటాడు చూడండి ఒకసారి, సమాజ మందిరపు అధికారి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. పిల్లరా, ఈ భాగం గురించి అంటే మనం తీసుకునేటువంటి భాగంలో ప్రాముఖ్యత ఏంటంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద పడి బిడ్డల కొరకు లేకపోతే మరికొన్ని విషయాల కొరకు ప్రార్థించేటప్పుడు, బ్రతిమలాడుకునేటప్పుడు, రండి ప్రభువా సహాయం చేయండి ప్రభువా అని ఏడ్చి ప్రార్థించే సమయం లోపల ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వస్తాయనేటువంటి దానిని ఈ సమయంలో మనం పరిశీలన చేస్తున్నాం. ఇది ప్రాముఖ్యమైనటువంటిది. జైరస్ అక్కడ ఎలా ఉన్నాడు, ఇక్కడ ఎలాగన్నాడు, అక్కడ ఎందుకు ఎలాగన్నాడు, ఇక్కడ ఇది ఎలాగన్నాడు అనేటువంటిది ఏం కాదు మనకి ఏమాత్రం కూడా. ఈ రెండు భాగాలు తీసుకొని మన ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి గుండె బాధతో, ఆందోళనతో, వ్యాకులతతో, కలవరపాటుతో, కంగారుతో ఒక వ్యక్తి వచ్చి యేసయ్య పాదాల మీద పడితే ఆ సమయంలో చుట్టూ ఏమి జరుగుద్ది అనేటువంటి మాట మనకి ప్రధానమైనటువంటిది. ఇలా వచ్చి అడిగేసరికల్లా వాళ్ళు ఏమన్నారంటే, డోంట్ గివ్ ట్రబుల్ టు జీసస్. ట్రబుల్ ఇవ్వద్దు మాత్రం కూడా దేవునికి. అక్కర్లేదు ప్రభు రా అక్కర్లేదేమో, ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయింది, ఇంకేం పర్లేదు, డోంట్ వరీ, ఆయనకేం ట్రబుల్ ఇవ్వద్దు, నువ్వు వచ్చే ఇక్కడి నుంచి అనేటువంటి మాట. కానీ యాయూరులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మత్తయి సువార్తలో అంటాడు కదా, నా కుమార్తె చనిపోయినది, అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. ప్రైజ్ ది లార్డ్. అని ఏమీ కోరుకోవట్లేదు, కానీ ప్రభువా నీ చెయ్యిని ఆమె మీద ఉంచితే నాకు చాలు ప్రభువా, ఆమె బ్రతికేస్తుంది ప్రభువా అంటే. ప్రియులారా, ద టచ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క తాకిడి. ఆమేన్. యాయూరు కోరుకునేది ఏంటంటే, తన కుమార్తె మీద, చచ్చిపోయిన కుమార్తె మీద, లేకపోతే చచ్చిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి కుమార్తె మీద యేసయ్య చెయ్యి వేయాలా. హల్లెలూయా. నీ చెయ్యి ఆయన నా ప్రభువా నా కుమార్తె మీద వేస్తే బతికేస్తుంది బాబు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి సమస్యలే, చచ్చిపోయినా బతికేస్తుంది బాబు. ఇది నాడు దేవుడినితో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నువ్వు ప్రార్థించేటప్పుడు, నువ్వు బ్రతిమలాడేటప్పుడు, ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు గార్చేటప్పుడు, నువ్వు ప్రార్థించినటువంటి ప్రార్థనకు జవాబు రావాలంటే యేసయ్య లేచి నీ వెనుక రావాలి. ఆమేన్, ఆమేన్. అలాగ రావడానికి నువ్వు ఒప్పుకునేటువంటి పద్ధతి చాలా అవసరం. కొన్ని సమయాల్లో ప్రార్థించగానే మనం ఏం చేస్తామంటే, ప్రార్థన లోపల మొట్టమొదట దేవుని వాక్యంలో మనకి ఎన్ని వాక్యాలు కడతా వచ్చు, కడతా పెట్టిన వాక్యాలన్నీ చెప్పేస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని నువ్వు చెప్పిన రీతిగా ప్రభువా అని ప్రార్థన మొదలెడతాం. మరికొన్ని సమయాల్లో నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని వాక్యాన్ని చదివి ఆ తర్వాత ప్రార్థన మొదలు పెడతాం కదండి. ఇవన్నీ ప్రార్థనలు చాలా వేరుగా ఉంటాయి. కానీ ఈ యొక్క యాయూరు యొక్క ప్రార్థన ఏంటంటే, ఆ యొక్క బ్రతిమలాడే పని ఏంటంటే, ప్రభువా నీ చెయ్యి నా మీద పడాలి అని, నా కుమార్తె మీద పడాలి ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఆయన ద వే ఆఫ్ కన్ఫెషన్. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క ఆ మాటల గురించి ఏమంటాడంటే, మత్తయిలో ఏమంటున్నాడు, మార్కులు ఎలా కన్ఫెస్ చేస్తున్నాడని పరిశీలన చేస్తే పిల్లరా చూడండి ఒకసారి. అయినను నా కుమార్తె చనిపోయినది, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు ప్రభువారు ఇంకా ఇంటికి రాకముందు
ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ఆయురు కుమార్తె దగ్గరికి వచ్చి ఆయురు కుమార్తె మీద చేతులుంచి ప్రార్థన అంటే ఆ బిడ్డను ఆ మరణంలో నుంచి లేపక ముందే పలికినటువంటి ఒక ప్రధానమైనటువంటి మాట ఏంటంటే ప్రారంభంలోనే ఏమంటాడంటే, ప్రభువా, ఎస్, ఆమె బ్రతుకుద్ది ప్రభువా, నీ చెయ్యి వేస్తే. ద కన్ఫెషన్ ఆఫ్ హిస్ ఫెయిత్. చచ్చిపోయింది, అయినను ఆమె నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే. ఇదన్నా దేవుడితో మాట్లాడుతున్నాడు కదా. నువ్వు ప్రార్థించేటప్పుడు, ప్రభు ఇలా జరిగిపోయింది నాయన, ఇలా జరిగిపోయింది ప్రభు, నాయన నీ చిత్తం అయితే చెయ్యి ప్రభు, ఎక్కడ ఆధారాలు కనిపించట్లేదు నాయన, అయినా నీ చిత్తం ప్రభు, నీ చిత్తం ప్రభు అనేటువంటి ప్రార్థన దయచేసి చేయొద్దా మాత్రం కూడా. నా ఎందుకో ఈ వాక్యాలను చదివిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటి ప్రార్థన జవాబులు అంత త్వరగా తీసుకొచ్చేటువంటి ప్రార్థనలు కాదు. అందుకని ద కన్ఫెషన్, ఆ యొక్క ఒప్పుకునేటువంటి పద్ధతే ఎలా ఉండాలంటే, ప్రభువా ఇలా జరిగిపోయింది నాయన, ఇక ఆధారాలు ఏమీ కనిపించట్లేదు ప్రభువా, అయినప్పటికీ ప్రభువా నువ్వు శక్తిమంతుడు నాయన. ఆమేన్. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన దైవత్వాన్ని మనం ఎప్పుడైతే మనమే ప్రభువు దగ్గర కన్ఫెస్ చేయడం ప్రారంభిస్తామో, ఆయనను మహిమపరచడం ప్రారంభిస్తామో, ప్రైజ్ ది లార్డ్, అప్పుడు ఏమవుతారంటే వాక్యం ఉన్న మాట ప్రకారంగా నీ విశ్వాసము గొప్పది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు లోపల ఒక ఆలోచనకు వచ్చేస్తాడు, తనకున్న విశ్వాసము చాలా గొప్పది కాబట్టిగా రా ప్రభు అంటే లేచి ఆయన వెంట వెళ్ళాడట. గ్లోరీ టు ద లార్డ్. ఎంత మంచి మాట అండి. అంటే దీన్ని బట్టి చూస్తే యాయూరు యొక్క విశ్వాసము ఎంత బలమైనదంటే, తన కుమార్తె చచ్చిపోయినప్పటికీ కూడా యేసు ప్రభు వారిని తన వెనుకాతలా తీసుకువెళ్ళేటువంటి విశ్వాసం. హల్లెలూయా. అంతకు ముందు జరిగిన అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే తర్వాత ఇంకోటి జరుగుద్ది. తన కుమార్తెకి 12 సంవత్సరాల వయసులో ఆ సమస్య వచ్చింది, అంటే చనిపోయే పరిస్థితి ఏర్పడింది, చనిపోయింది. తర్వాత ఆయన ఆ యాయూరు ఇంటికి వస్తున్నప్పుడు దారిలో 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీ గురించి మనం చూస్తాం. ఆ బాగులకు మనం వెళ్ళక్కర్లేదు కానీ ఆమె వచ్చి ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటే ప్రభావము నాలో నుండి వెడలిపోయింది అనేటువంటి మాట మాట్లాడతాడు. అది అయిన తర్వాత ఏమంటాడంటే, ఆమె వచ్చి ప్రభా నేనే ప్రభా అని ఆమె కన్ఫెస్ చేసినప్పుడు, కుమార్తె నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. పిల్లరా, బలమైనటువంటి విశ్వాసము లోపల ఉన్న ఒక ప్రధానమైనటువంటి శక్తి ఏంటంటే, యేసయ్య లేచి ఆ బలమైన విశ్వాసము గల వ్యక్తి వెనుక ఆయన ప్రయాణం చేస్తాడు. ఆ వ్యక్తి జీవితంలో ఏమి జరిగిందో పరిశీలించడానికి, దానిని సరిచేయడానికి, క్రమపరచడానికి, స్వస్థపరచడానికి యేసయ్య ఆ వ్యక్తి వెనకాతల ప్రయాణం చేస్తాడు. ఆమేన్. ఆ తర్వాత ఇంకో మాట ఏమంటే, జరిగినటువంటి భాగం ఏంటంటే, ఆ స్త్రీ విషయంలో జరిగింది ఏంటంటే, ప్రభావం నాలో నుండి వెడలిపోయింది అంటాడు. అదైన తర్వాత ఆమెతో ఏమంటాడంటే, అందరితో ఏమంటాడంటే ప్రభావం నాలో నుంచి వెడలిపోయింది అంటాడు. ఆమె దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెతో ఏమంటాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ వండర్ఫుల్ అండి. ప్రభావము నాలో వెడలిపోయింది అంటే నీ విశ్వాసము నిన్ను బాగుపరచునమ్మా అంటాడు. అనగా అర్థం ఏంటి చెప్పండి? ప్రభావం బయలుకి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఎప్పుడైతే ఆమె దగ్గరికి వచ్చి బాబు నేనే ప్రభువా అని చెప్పగానే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు. ఆమేన్. అందుగా ఏంటంటే, నీ విశ్వాసము నాలో ఉన్న ప్రభావాన్ని బయటికి తీసి నీకు స్వస్థత ఇచ్చింది. గ్లోరీ టు ద లార్డ్. పిల్లరా, ఈ విశ్వాసం చేసేటువంటి ప్రధానమైన పని, అంతకుముందు బలమైన విశ్వాసం గురించి కొన్ని భాగాలు మనం పరిశీలన చేసాం. ఈ బలమైనటువంటి విశ్వాసం చేసే పని ఏంటంటే, లోపల ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా గ్లోరీ టు ద లార్డ్, యేసయ్య నీ వెనకాతలు వచ్చే రీతిగా, ఆయన ప్రభావము బయటకు వచ్చే రీతిగా చేసేటువంటిది నీ విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన్ని ప్రధానమైనటువంటి పరిస్థితి ఏంటంటే, యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన వచ్చినప్పటికీ రాకముందే ఏం జరిగిందంటే, యాయేరు తన ఇంటి లోపల తన కుమార్తెను ఒక గదిలో ఉంచాడు. సమస్యను గదిలో ఉంచాడు. ఆమేన్. సమస్యను గదిలో ఉంచి అన్నాడు కదా, మీరు ఇక్కడే ఉంచండి, బిడ్డను తీసేద్దా, ఇక్కడే ఉంచండి, నేను వెళ్ళి ఆయనను ఇక్కడికే తీసుకొస్తాను. అది యాయూరు యొక్క అంతరంగము. ఆమేన్. పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పాదాల మీద పడి, చచ్చిపోయింది బాబు నాయన, అయినా నువ్వు వస్తే చాలు బాబు, నేను గది ఏర్పాటు చేశాను, ఆ గదిలో నా కుమార్తెను ఉంచాను, నువ్వు నా గదిలోనికి రావాలి ప్రభువా. వావ్. అది ఆ యాయూరు యొక్క అంతరంగము. ఈ దినాన్ని దేవుని యొక్క ప్రధానమైనటువంటి మాట ఏంటయా అంటే, నీవు కానీ నీ ఇంటి లోపల లేకపోతే నీ లోపల ఒక గదిని ఏర్పాటు చేసి, నీకున్న సమస్యలన్నీ గదిలో ఉంచి, చచ్చిపోయే సమస్యలంటే అర్థమేంటి తెలుసా అండి? బయటికి రావు ఇంకేమాత్రం కూడా. లైఫ్ లేదు. దెర్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్.
అవి బతకడానికి కానీ తిరిగి మళ్ళా నిలబడడానికి కానీ అవకాశం లేనటువంటివి అనమాట. అవన్నీ పట్టుకొచ్చి ఒక మంచం మీద ఒక గదిలో ఉంచేసిన తర్వాత లోపల పెట్టి తలుపేసేసి లోపల ప్రభు దగ్గరికి వచ్చి ఆమేన్ ప్రభా నాయనా ప్లీజ్ కమ్ లార్డ్, ఒక గది ఉంది ప్రభా నా లోపల, ఆ గది లోపల ప్రభా నాయన ఇవన్నీ ఉన్నాయి ప్రభా, అవన్నిటికీ లైఫ్ లేదు నాయన, అయినను నీవు వచ్చినట్లయితే అవి లేస్తాయి ప్రభా నాయన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అవి వాక్యంలో ఉన్నటువంటి అవి బ్రతుకున్నట్లును బాగుపడినట్లు అనేటువంటి మాట పిల్లరా. అంటే ఆయన యొక్క మాటలన్నీ కూడా అంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ యాయూరు ఇలా ప్రార్థన చేశాడో పిల్లరా, విశ్వాసాన్ని ప్రదర్శించాడో, విశ్వాసాన్ని ఒప్పుకున్నాడో, తనకు విశ్వాసాన్ని ఆ ప్రభు దగ్గర చెప్పాడో, జరిగినటువంటి సంఘటన ఏంటయ్యా అంటే ఆమేన్ జీసస్ వెంట్ విత్ హిమ్ వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్. ఇంక దేవుడు ఏమి చెప్పకుండా ఆయన వెంబడించాడు. తర్వాత మరొక మాట ఏంటంటే జీసస్ ఇగ్నోర్డ్ దేర్ వర్డ్స్. మార్కు సువార్తలోకి వచ్చినట్లయితే ఈ భాగంలో ఇంకొక మాట ఏముందంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంకి వచ్చినట్లయితే ఏమంటారంటే యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టలేదు. పైన ఏమంటాడంటే నీ కుమార్తె చనిపోయింది, నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు అంటే పైన ఉన్నటువంటి మాటలు ఎలాగుంటాయంటే ఇంక జరగదు కదా ఇది, ఇక ఎందుకు ఈ ప్రార్థన అనేటువంటి ఆలోచన, ఇంక ప్రార్థన చేయొద్దు అని చెప్పడానికి. అంటే విశ్వాసం ఒక ప్రాంతం వరకే ఉంటుంది, ఇంక ఆ ప్రాంతంలో అది కనబడకపోగానే ఎలా ఉంటుంది అంటే ఇంకా అనవసరంగా ప్రార్థన ఎందుకండి, సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటామండి, ఈ ఈ ఈ ఈ సమస్య బయటికి రాదు, ఈ సమస్యకి విడుదల లేదు, ఈ సమస్యకి విడుదల లేదు. ఆమేన్. ఈ సమస్య ఉంది కదండి, దీనికి విడుదల ఉండదు, ఈ సమస్య మనకు తెలుసు కదండి, ఈ సమస్యకి విడుదల ఉండదు కనుక విడుదల ఉండనటువంటి సమస్య కొరకు మనం ఎందుకు ప్రార్థించాలి, ఎందుకు ఆయనను ఊరిక ప్రభా ఇది చేయి ప్రభా అని అడగాలి అని చెప్పి మనం ఏం చేస్తాం, చాలామంది మనకి ఏమి అడ్వైజ్ చేస్తారంటే వదిలేయండి, ఇంకా దేవుడి చిత్తానికి వదిలేయండి అంటారు. చూసారా అండి, అంటే దేవుడి చిత్తానికి వదిలేయండి అని అర్థం ఏంటయా అంటే ఇంకా సమస్య కంప్లీట్ చేయబడ్డానికి, ఆ సమస్య నుంచి విడుదల చేయబడ్డానికి అనేటువంటిది ఇక జరగదు అనేటువంటి అర్థం. పిల్లరా, విశ్వాసానికి ఆమేన్ కొలత లేదు, విశ్వాసానికి సర్టన్ టైం అంటూ లేదు, విశ్వాసానికి డిస్టెన్స్ లేదు ఏమాత్రం కూడా. ఇంతవరకు అయితేనే ఇక్కడ నుంచి ఇది ఇంకా విశ్వాసానికి లేదు, ఇక్కడితో ఆఖరి ఉండడానికి అవకాశం లేదు ఏమాత్రం కూడా. ప్రైజ్ ది లార్డ్. చచ్చిపోయినను బ్రతుకును. ఆమేన్ 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 ఆమేన్. కనుక ఆయన ఏమన్నాడంటే వారు వచ్చి ఆ మాట చెప్పగానే యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటంటే యేసయ్యకు పైనుంచి వచ్చే మాటలు ప్రాముఖ్యం కాదు, నీలో ఉన్న విశ్వాసము ప్రాముఖ్యము. ఆమేన్. పైనుండి నీ బంధువులు, నీ భార్య, లేకపోతే నీ పిల్లలు, లేకపోతే ఇంకెవరైనా సరే నీ గురించి మాట్లాడతారే, అది ఆయనకు ప్రాముఖ్యత కాదు, మనకది ప్రాముఖ్యత. నా కొడుకు ఇలా అన్నాడండి, ఏం చేయాలండి, ఇక నా కూతురు ఎలాగ అనేసిందండి, ఏం చేయాలండి, నా భార్య కూడా ఇలాగ అందండి, ఇంక నేను ఏం చేయాలండి, ఇంకా అందుకని మరి ఇంక దేవుని చిత్తానికి వదిలేశాను, దేవుని చిత్తానికి అప్పగించామనేటువంటి ఆ యొక్క బలహీనమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోద్ది. కానీ యేసయ్య వారి మాటల మీద లక్ష్య పెట్టలేదు. దాని అర్థం ఏంటంటే యేసయ్య యాయూరు మాటల మీద లక్ష్య పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య యాయూరు పలికినటువంటి ఆ విశ్వాసపు మాటల మీద యేసయ్య లక్ష్య పెట్టాడు. ఇద్దరాన్ని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కదా, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఎలాగున్న ప్రార్థన చేస్తున్నావు, ప్రభా ఇంకేదో ప్రభా నీ చిత్తం చేయి ప్రభా అని ఊరుకుంటున్నావా, నేనేం చేయలేను ప్రభా, నేను నా చేతులు దులిపేసుకుంటున్నాను బాబు, నీ దయ బాబు, నీ దయ నీ చిత్తం బాబు అని ఊరుకుంటున్నావా, లేకపోతే ఆఖరి వరకు ప్రభా నా విశ్వాసపు పలుకులను ప్రభా, నా విశ్వాసపు ఒప్పుదల ప్రభా నాయన నేను వదిలిపెట్టను ప్రభా అని చెప్పి దాన్ని ఒప్పుకుంటూనే ఉంటున్నావా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వారు వచ్చారు, వాళ్ళు చెప్పారు, నేను అనుకుంటాను కదా వారు చెప్తున్నప్పుడు యాయూరు ఖచ్చితంగా యేసు ప్రభు వైపు చూస్తుంటాడు. నువ్వెందుకయ్యా బోధకుని శ్రమ పెడుతున్నావు, వదిలేసి వచ్చే ఆయన వెళ్ళమని చెప్పు, ఆయన శ్రమ పెట్టద్దు, ఆయన చాలే, ఇంకా ప్రార్థన చాలు, ఇంకా వచ్చాయి నువ్వు వచ్చాయి, ఆ కూతురు చనిపోయింది, ఆమెకు మళ్ళీ మనం తీసుకొని వెళ్ళి సమాధి కార్యక్రమాలు చేయాలి, దాని నువ్వు లేకపోతే పనులవు, నువ్వు వచ్చాయనేటువంటి మాట ఖచ్చితంగా వాళ్ళు చెప్పుంటారు గ్యారంటీ. కానీ
యాయిరు వాళ్ళు చెప్పినప్పుడు అయ్యో అలాగా పదండి 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 అని మాట వాడకుండా యేసు ప్రభు వైపు చూస్తూ నేను అనుకుంటాను కదా, యేసు ప్రభు ఆ మాట లక్ష్య పెట్టలేదు కారణం ఏంటంటే యాయిరు యేసు ప్రభు వైపు చూసి, నాయనా వాళ్ళు చెప్పిన మాటలు పట్టించుకోవద్దు బాబు, ప్లీజ్ కమ్ లార్డ్, నువ్వు వచ్చి చేతులు ఇస్తే నాకు తెలుసు నాయనా నా కుమార్తె బాగుపడుతుంది, వాళ్ళు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు నాయన అని ముందుగానే కళ్ళుతో కానీ ముఖంతో కానీ ఆ సంజ్ఞలతో ఏం చేశాడంటే అబే దేవునికి తెలియజేశాడు. అప్పుడు యేసు ప్రభు వారు యాయిరు యొక్క విశ్వాసాన్ని చూసి ఆమేన్ వారి మాటలు లక్ష్య పెట్టలేదు. ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ సరౌండింగ్, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, కొంతమంది మనుషులు ఉంటారు, కొంతమంది వెన్నుపోటు పొడిచేవారు ఉంటారు, వెనకాతలే ఉంటారు, మరి నువ్వు చాలా గొప్ప అనేటువంటి మాటలు పలికేవారు ఉంటారు. కానీ నీ వెనకాతలే ఉండి నీ ఆత్మీయ జీవితానికి, నీ విశ్వాసపు జీవితానికి చాలా వరకు నష్టాన్ని తెచ్చేవారు ఉంటారు. ఏదో బోధించి ఇలా చేసి ఇందుకు ఇలా ఉంది కాబట్టి జరగదు అనేటువంటి మాట చెప్పి నిన్ను ఆ ప్రాంతంలో నుంచి, విశ్వాసంలో నుంచి తప్పించడానికి ప్రయత్నించేవారు ఉంటారు. లేకపోతే నీ మనస్సులోనే అలాంటి గలిబిలి కలుగుద్ది. బట్ ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నాడు. యాయిరు పలికినటువంటి రీతిగా నిలబడినట్లయితే యేసు ప్రభువారు లేచి నీ వెంట నీ ఇంటికి ఆమేన్ ఆయన వస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అదే సమయంలో ఇంకొక మాట చూద్దాం చూడండి. జీసస్ ఇగ్నోర్డ్ దేర్ వర్డ్స్ అన్నాడు. తర్వాత దెన్ జీసస్ ఓపెన్డ్ హిజ్ మౌత్ అండ్ సెడ్ ఓన్లీ 2 words, డోంట్ బి అఫ్రైడ్, జస్ట్ హ్యావ్ ఫెయిత్. వారు అలా మాట్లాడిన తర్వాత ఇంకొక మాట చూడండి ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 36వ వచనంలో. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టలేదు, ఒకటి. రెండవది, నేను అనుకుంటాను కదా ఇక్కడ యాయిరు యేసు ప్రభు వారు, యాయిరు ముఖము యేసు ప్రభు వారి మీదే ఉంటుంది, ఏ వచ్చినా సరే. యాయిరు యేసు ప్రభు మీదే ఉంటుంది కదా ఆయన ముఖం ఎప్పుడు కూడా. అదే సమయం లోపల యేసు ప్రభు వారి యొక్క ముఖము కూడా, మాటలు కూడా యాయిరుతోనే మాట్లాడతాడు, యాయిరు వైపే ఉంటుంది. ఆమేన్. చుట్టూ చాలామంది ఉన్నారు. తర్వాత ఊరు నుంచి కొంతమంది వచ్చారు. వారు తీసుకొచ్చినటువంటి ఆ సమాచారాన్ని పట్టుకొచ్చి, ఇక వదిలే నాయన, యేసు ప్రభుని వదిలే బాబు, నువ్వు ఇంకా బయటకు వచ్చే నాయన, ఇంకా ఎందుకు బాబు ఇంకా ఆయన అలా చంపెడతావు, వదిలే నువ్వు ఆయన్ని అని చెప్పేటువంటి జనసమూహం ఓ ప్రక్క ఉన్నారు, అనేవారు ఉన్నారు. అవతల ప్రక్క చాలామంది వచ్చి ఇదేమంటాడని చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంతమంది మధ్యలో ప్రియులరా దేవుడు యాయిరును పరిశీలన చేస్తున్నాడు. అదే సమయంలో యాయిరు దేవుని వైపే చూస్తున్నాడు. ప్రభువా ప్లీజ్ లార్డ్, లక్ష్య పెట్టొద్దు నాయన, వారు ఏమనుకున్నా లక్ష్యం చేయొద్దు ప్రభు, ఎందుకంటే నాయన నువ్వు వస్తే చాలు, నీ చెయ్యి వేస్తే నా కుమార్తె బ్రతికిపోద్ది ప్రభు. అదొక్కటే యాయిరు యొక్క టార్గెట్. ప్రైజ్ లార్డ్. ఆమేన్ 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 ఆమేన్. ఆ తర్వాత ఆ సమయం లోపల 2 మాటలు చెప్పారు యేసు ప్రభు వారు. చూడండి ఒకసారి 36వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో. భయపడకము, ఆమేన్, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. పిల్లరా, విశ్వాసం మీద ఆధారపడి విశ్వాసంతో ప్రభువా రండి ప్రభువా అని పిలిచినప్పుడు వాక్యంలో రాయబడిన రీతిగా యేసయ్య విశ్వాసం మీద ఆధారపడిన వాని వెనుక ఆయన రావడం ప్రారంభిస్తాడు. ఒకటి, ఆయన వెనుక వస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి, ఏ ప్రాంతానికైతే యేసు ప్రభు చేరాలి, ఏ ప్రాంతములైతే ఆ చేరినటువంటి ఆమేన్ అక్కడ ఒక అద్భుత కార్యం జరగాలనేటువంటిది జరిగే వరకు ఆయన ఆ ప్రాంతానికి ఆ వ్యక్తితో ప్రయాణిస్తూనే ఉండాలి. మళ్ళా చెప్తున్నాడు దేవునితోటి, ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో నీకు అద్భుతం జరగాలి, ఆ ప్రాంతంలో ఒక ఆశ్చర్యకార్యం జరగాలి, ఆ ప్రాంతం లోపలే దేవుడు ఘనమైన కార్యం చేయాలి. ఈ సమయం లోపల ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఏ సమస్యలైతే ఆ వ్యక్తికి ఉన్నాయో ఆ వ్యక్తి వెళుతూ ఉంటుంటే ఆ వ్యక్తి వెనుక ఆమేన్ యేసయ్య ఆయన ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో చాలా మాటలు వచ్చాయి, చాలా పరిస్థితులు ఏర్పడ్డాయి.
తర్వాత ఆయన వెళ్తున్న మధ్యలో తిరిగి మళ్ళా వచ్చి ఆమె ఆ రక్తస్రావం గల స్త్రీ చెయ్యి పట్టుకొని ఆయన చెంగు పట్టుకుంటే అది జరిగింది. అక్కడ ఎవరు నన్ను తాకారు, ప్రభావం వెడలిపోయింది అనేసరికల్లా నేను అనుకుంటాను, యాయూరు చూసి మళ్ళీ ఈవిడెత్తిందేట్రా బాబు ఇక్కడికి, నా కూతురు కోసం త్వరగా తీసుకెళ్ళాలి, మళ్ళీ ఈవిడ మధ్యలో వచ్చిందేటి, ఆగిపోయారేటి, ప్రభువా యేసయ్యా ఆగిపోయావా నాయన అని మధ్య లోపల చాలా గలిబిలైపోయి ఉంటాడు. మళ్ళీ యేసు ప్రభువారు నెమ్మదిగా ఆగి మళ్ళీ ఆమెతో మాట్లాడి, అమ్మా నీ విశ్వాసము నేను స్వస్థపరిచిందమ్మా, అవునమ్మా అని ఆయనతో మాట్లాడేసరికి మరి ఆడ కొంత సమయం అయిపోయింది. యాయూరు ఎలా ఉంటుంది చెప్పండి, యాయూరు కూడా అవునమ్మా బలిగుంది అని మాట అంటే ఏమాత్రం కూడా ఆవిడ స్వస్థపరచబడినా, ఆవిడకి స్వస్థత అయిపోయినా, ఆ గొప్ప కార్యం జరిగినప్పటికి కూడా యాయూరు మనస్సు లోపల దాని మీద మనస్సు ఉండదు ఎక్కువ. ఆహా దేవా ఎంత గొప్ప దేవుడు ప్రభు అని తలంపు ఉండదు. బాబు వేగం రానా నాయన, వేగం ఇంటికి రా బాబు నా కూతురు చచ్చిపోయింది బాబు నాయన, ప్లీజ్ రండి బాబు అనేటువంటి మాట ఖచ్చితంగా ఆ లోపల ఉంటుంది. యేసయ్య అన్ని మాట్లాడుతున్న యాయూరును పరిశీలన చేస్తూనే ఉన్నాడు ఆయన. అందుకనే అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు హౌ జీసస్ రెస్పాండెడ్. చుట్టుపక్కల వాళ్ళు నీ మీదకు లేనిపోని మాటలు పలికినప్పుడు, ఫోన్ మాట్లాడితే అవతల వ్యక్తులు ఇంక మీ పరిస్థితి ఇలాగ అయిపోయింది సార్, మీరు ఇలా ఉండిపోయారు సార్, మిమ్మల్ని మీరు ఇంతే సార్, ఇంకేం చేయలేము సార్, ఆడు ఇలా చేశాడండి, ఆ వ్యక్తి ఇలా అయ్యాడండి అని ఇలాంటి మాటలు వస్తూ ఉంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావు. అంటే నీ వెనకాల యేసు ప్రభువారు ప్రయాణం చేస్తున్నారు, నువ్వు కూడా ప్రార్థనలో ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితుల్లో హౌ హీ రెస్పాండ్, యేసు ప్రభువారు ఎలాగ రెస్పాండ్ అవుతారని మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఏమంటాడంటే ఆయన మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనంకి వచ్చినప్పటికీ, నెంబర్ 1 భయపడకము. నీ వెనకాతలు వస్తూనే ఉన్నాడు ఆయన, యాయూరు వెనకాతల ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు, ఆగిపోలేదు ఏమాత్రం కూడా. ఆగిపోకుండానే మళ్ళీ భుజం మీద చేసి భయపడకము, ఆమేన్, నమ్మిక మాత్రం ఉంచుము. ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పటికే చాలా వరకు మానసికంగా కృంగిపోయావు, అయినప్పటికీ ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నాడు. భయపడకము నెంబర్ 1. నెంబర్ 2, నమ్మిక మాత్రం ఉంచుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. Oh, glory to the Lord. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. గ్లోరీ, హల్లెలూయా. జీసస్ ignored their words. రెండవది, then Jesus opened his mouth and said only 2 words. రెండు మాటలు చెప్పాడు. Don't be afraid and just have faith. నమ్మిక మాత్రం ఉంచుము అనేటువంటి మాట. పిల్లరా, దినాన్ని దేవుని యొక్క ఈ మాట లోపల ప్రత్యేకత, ఆల్ దీస్ థింగ్స్ వర్ హ్యాపెన్ జీసస్ బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద జైరస్ డాటర్స్ రూమ్. ఇంకా ప్రాంతం చేరలేదు. ఏ ప్రాంతంలో విడుదల కావాలి, ఏ ప్రాంతంలో స్వస్థత కావాలి, ఏ ప్రాంతంలో జవాబు రావాలి, ఏ ప్రాంతంలో నుంచి బ్రేక్ త్రూ కనబడాలన్నటువంటి ఇంకా ప్రాంతానికి చేరలేదు. ఇంకా ఆ ప్రాంతానికి చేరకముందే ఎంత గాలిబిలి. ఆమేన్, హల్లెలూయా. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమయం అయింది, నేను ముగిస్తున్నాను. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్. దేవుడితో మాట్లాడినప్పుడు అది ఇంకా చేరకముందే, అది చేరకముందే యేసయ్యను ఆపేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అపవాది అలాగ ప్రయత్నం చేస్తాడు. ఇక బోధకుడిని శ్రమ పట్టొద్దు నాయన, జరగదు, అయిపోయింది, చచ్చిపోయింది, ఇక నువ్వు ప్రార్థన చేసిన ఇంక అంతే. ఇంకా ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ వెనకాతల ఆయన ప్రయాణం చేస్తున్నాడు. నీ విశ్వాసాన్ని ఆయన ఆనర్ చేశాడు. ఆమేన్. అందుకనే యాయూరు విశ్వాసాన్ని ఆనర్ చేసి యాయూరు లేచి ఆయన వెనకాతలు వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. లేచి ఆయన వెంట వెళ్ళాను, యాయూరు వెంట వెళ్ళాడు. ఆమేన్. లేచి వెళ్ళాడు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచాడు. ఆమేన్. సచ్ ఎ ఆనర్ అనమాట. నేను వస్తాను పద అని చెప్పట్లేదు, కానీ సచ్ ఎ ఆనరింగ్. ఎస్, ఇది నాన్న దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని ఆయన ఆనర్ చేస్తున్నాడు. గ్లోరీ టు ద లార్డ్. నీ విశ్వాసము బలమైనటువంటి విశ్వాసము, నీ విశ్వాసము ఘనమైనటువంటి విశ్వాసము. దేవుడు నీ విశ్వాసాన్ని ఘనంగా ఎంచాడు. నువ్వు ఎంత అయితే దేవుడిని ప్రభువా గరుడమైన తండ్రి అని చెప్పి యేసు ప్రభు వారిని ఎంత ఘనంగా ఎంచుతావో, ఎంత అద్భుతంగా ఆయన నామాన్ని పైకెత్తుతావో, ఇది నాడు దేవుని మాట ఏంటంటే నీవు ఆయన మీద ఉంచిన విశ్వాసాన్ని ఆయన అంతే రీతిగా ఘనపరిచే దేవుడు. ఆమేన్. అందుకని అంటున్నాడు,
నా కుమార్తె, లేదా నా కుమారుడా, భయపడకము. హ్యావ్ ఫెయిత్, జస్ట్ హ్యావ్ ఫెయిత్. అంతే. ఇంకా నమ్మిక మాత్రం ఉంచుము. గ్లోరీ టు ద లార్డ్. చేరిపోతున్నారు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారు. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నారు. ప్రభా, దగ్గరికి వచ్చేస్తున్నాం ప్రభా, మళ్ళీ ఇలాంటి మాటలు వస్తున్నాయి ప్రభా. గ్లోరీ. ఇది నన్ను దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ యేసయ్య నీ కన్నీటి వైపు చూస్తున్నాడు. యేసయ్య నీ కన్నుల వైపు చూస్తున్నాడు. ఆమేన్. యేసయ్య టార్గెట్ అది. నీ టార్గెట్ ఏంటది? ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతానికి యేసయ్యను తీసుకొని వెళ్ళాలి. అది నీ టార్గెట్. యేసయ్య టార్గెట్ నువ్వు తీసుకొని వెళ్ళేటప్పుడు మామూలుగా సంతోషంగా తీసుకొని వెళ్ళలేవు. ఎందుకంటే ఆ సమస్య అంత భయంకరమైనటువంటిది. నీ జీవితాన్ని కృంగదీసేసింది. ఆందోళన, వ్యాకులత, కృంగిపోవడం, కలవరపాటు, కంగారు, ఇవన్నిటితో నిండిపోయినటువంటిది ఆ సమస్య. నీ ముఖంలో ఆనందము కానీ సంతోషము కానీ లేదు. ఆ కన్నీటికి అంతు లేదు. కన్నీటికి ఎండింగ్ లేకుండానే ఆ కన్నీరు ధారాళంగా ప్రవహిస్తూనే, రాత్రులు పగలు ప్రవహిస్తూనే ఉంది. ఈ ప్రయాణం లోపల నీ తాలూకా టార్గెట్ ఏంటంటే ఎక్కడికి యేసయ్యను తీసుకెళ్లాలనేటువంటిది నీ టార్గెట్ అయితే, యేసయ్య టార్గెట్ ఏంటంటే నా కుమార్తె లేదా నా కుమారుడు ముఖం ఎలా ఉంది, ఆ కన్నీరు, ప్రైజ్ ది లార్డ్, చూసేటువంటిది ఆయన టార్గెట్. ఇది నన్ను దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒప్పుకుంటే నీవు ఆమేన్. యాయీరు లాంటి కన్ఫెషన్ చేస్తే, అయినను ప్రభువా నాయనా నీవు వచ్చి ఆమె మీద చేతులు ఉంచితే, ఒకటి. రెండో మాట ఏమంటాడంటే, ప్రభువా నీవు వచ్చి ఆమె మీద చేతులు ఉంచితే ప్రభువా నాయనా ఎలా ఉంచాలంటాడు? ఒకటి బ్రతుకున్నట్లు అంటాడు. ఆమేన్. రెండవది ఒకటి బాగుపడినట్లు అంటాడు. రెండు బ్రతుకున్నట్లు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ద వే ఆఫ్ కన్ఫెషన్. ఇలా ఈ దినాన్ని మనం ఇంకా గదిలోకి చేరలేదు ఏమాత్రం కూడా. కానీ ముందుగానే ఆ ప్రయాణం మధ్యలో ఎలాగుంటాయి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తామనేటువంటి దాని గురించి కొంతవరకు మనం పరిశీలన చేస్తాం ఈ సమయంలో. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే దినాన్ని ఆ ప్రాంతానికి చేరిన తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయనేటువంటి దాని మీద కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రయాణం చేస్తున్నావు, డోంట్ గివ్ అప్. వదిలిపెట్టద్దు ఏమాత్రం కూడా. హల్లెలూయా. ఎందుకంటే జయము నీదే. వదిలిపెట్టద్దు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మాట్లాడుతున్నాడు దేవుడు, జయము నీదే. ఆమేన్. ఎందుకంటే నీ విశ్వాసము లోపల అంత గొప్ప బలం ఉంది. ఆమేన్. ఎందుకంటే ఇంకో మాట చెప్పమంటారా, ఆయన ప్రభువుడు అక్కడ నుండి కొంతమందికి ఏమన్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే, చెప్పేసి పంపించేశాడు. అంతే, ఆ నమ్మి వెళ్ళిపోయాడు. అక్కడ స్వస్థ అయిపోయింది. కానీ యాయూరు వెనకాతల నువ్వు వెళ్ళు అనేటువంటి మాట మాట్లాడకుండా ఆయన లేచి వెళ్ళాడు. గ్లోరీ టు ద లార్డ్. ఇది నన్ను దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ వెనుక ఆయన లేచి బయలుదేరి ప్రయాణం చేసి వస్తున్నాడు. ఆమేన్. ఎందుకు భయపడుతున్నావు? భయపడద్దు. దేవుడు నిన్ను నడిపించి ఈ విశ్వాస ప్రయాణం లోపల నువ్వు వెనుకాతలే ఉండి నీ పక్షాన నిలవబడి ఆ గదిలోకి చేరు పర్యంతం వరకు దేవుడు నీకు సహాయము చేయును గాక. ఆమేన్. తర్వాత మిగిలినటువంటి భాగాన్ని తిరిగి మళ్ళా మనం శుక్రవారం దినాన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా కొన్ని విషయాలు మేము ధ్యానించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫాదర్ లార్డ్ గాడ్. ఆ యొక్క యాయూరు యొక్క విశ్వాసపు ఒప్పుదల ప్రభా. అందుకనే ప్రభా మీరు లేచి యాయూరు వెంట వెళ్ళారు ప్రభా. మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వింటున్నటువంటి మా అందరికీ ప్రభా నాయన ఆ రకమైనటువంటి ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఈ విశ్వాసపు ప్రయాణంలో ప్రభా నాయన మేము చేరు పర్యంతం వరకు, ఏ ప్రాంతానికి చేరాలో ఆ ప్రాంతానికి చేరు పర్యంతం వరకు నాయన ఎంత గలిబిలు వచ్చినప్పటికీ కూడా ప్రభా నాయన ఆ రెండు మాటలు మాకు చాలు నాయన. భయపడకుము. ఆమేన్. విశ్వాసం ఉంచుమని, నమ్మిక మాత్రం ఉన్నటువంటి ఆ మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు దీవించి మీ నామాన్ని మీరు మహింపరచుకున్నామని, భద్రపరచుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో తిరిగి మళ్ళా మనం శుక్రవారపు దినాన్ని ఇదే బాట మీద మనం పరిశీలన చేద్దాం.
అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.